ఈ కమిటీ అనేది చిత్తుబూత్ కమిటీలాగా కనబడుతున్నది. చిత్తుబూత్ చిన్నపిల్లలు ఆడుతుంది గోటీల కమిటీ. వీళ్ళకు ఓపికలు లేవు. ఇంకో విషయం ఏంటంటే ప్రధానమైంది, మీ మేనిఫెస్టో పెట్టిరు కాబట్టి అడుగుతున్నారు. ఎవరైనా మేము బిచ్చగాలమా? మిమ్మల్ని అడగనీకి ఏమన్నా మేము బిచ్చగాల లెక్క వచ్చి అడిగినామా? మీరు ఓట్లాడుకున్నట్లు బిచ్చగాల లెక్క మీరు ఓట్లాడుకుంటారు. మేము అనుకోనికి ఏం రాలేదు. మీ మేనిఫెస్టో ఇచ్చారు కాబట్టి అడుగుతున్నాం. దానికి సజెషన్స్ ఇవ్వమని చెప్పిన దానికి పేపర్లో వచ్చిన దానికి సజెషన్స్ ఇచ్చినాం. టఫ్ ద్వారా మిలిటెంట్ పోటాలను చేసినాం. నేను తెలంగాణ లోక్సత్తా పార్టీని చీల్చి తెలంగాణ లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పనిచేసిన. నువ్వు ఈ కమిటీలో పనిచేసిన వాళ్ళు ఈ పార్టీ నుండి ఆ పార్టీలోకి దుంకిరు, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి దుంకిరు. మనకి ఇప్పుడు కోదండరామ్ సార్కి పార్టీ కొత్తగా ఉందిగా, ఆయన కూడా ఒక దుకాణం పెట్టుకున్న. ఆయన కూడా ఆ దుకాణం పెట్టుకొని ఎవరి ద్వారా వచ్చినాయి, ఎవరి ద్వారా వచ్చింది? అది ప్రజలు ఓట్లు వేస్తేనే కదా వచ్చింది ఈరోజు ఆయనకు ఎమ్మెల్సీ పదవి. రేవంత్ రెడ్డి సాబ్ అయితే ఉటియలే కదా. నేను ప్రధానంగా ఏమంటున్నామంటే, కాంగ్రెస్ పార్టీ గత పాలనలో మొత్తం దాదాపు 10 సంవత్సరాలు పాలన విసిగి కాంగ్రెస్ తెచ్చుకోవాలని తెలంగాణ లోక్సత్తా పార్టీ కూడా మేము మీకు మద్దతు ఇచ్చిన, మేడం నిలబడకుండా మీకు ఈ మద్దతు ఇచ్చిన పాపానికి ప్రజలకు ఏం చేస్తారు? 6 గ్యారెంటీలు అని చెప్పారు, 6 పువ్వులు పెట్టి 420 హామీలు ఇచ్చి నవ్వట్ల పాలు చేసిరు ఈరోజు తెలంగాణ. ఆయన 10 సంవత్సరాలు నవ్వుపట్ల వేస్తే 2.5 సంవత్సరాలు నవ్వుపట్ల పాలన చేస్తారు. ఈ కమిటీకి చట్టబద్ధత కల్పించాలని మేము కోరడంలో తప్ప, ఈ కమిటీకి చట్టబద్ధత కల్పించాలనేది కోరడం తప్ప. మొన్న 21 సంవత్సరానికి మీకు పార్లమెంట్లోకి పంపించాలని చెప్తుంది యూత్ను. మళ్ళీ 60, 70, 80 సంవత్సరాలకు ఎందుకు ఇచ్చి పదం? 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ అవుతారు కదా ప్రొఫెసర్లు వాళ్ళకి ఇట్లంతా. మరి మీరు ఎందుకు అంటున్నా? రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు? నేను ఏమంటున్నానంటే, ఓపిక అయ్యింది ఉద్యమకారుల సమస్యల పైన ఎట్లున్నాయి, వాళ్ళ భావితరాలు ఎట్లా రావాలి, ఆ తరాలకు ఎట్లా చెందాలి, వాళ్ళకు 250 గజాలు ఇచ్చిన తర్వాత కట్టుకోవాలిగా, మళ్ళా కట్టుకోవాలి కదా. ఊరు 12,771 గ్రామాలు ఉన్నాయి కదా గ్రామ పంచాయతీలు. ఊరుకు 4 ఎకరాలు తీయండి, మండలాల్లో తీయండి. హైదరాబాద్ ప్రధాన నగరంలో మీకు సమస్య వస్తే రేస్ కోర్స్ ఉన్నది. రేస్ కోర్స్ పెట్టేప్పుడు 120 గదాలు 120 ఎకరాలు ఉన్నది. అందులో ఒక యూనివర్సిటీ కట్టు, హాస్పిటల్ కట్టు, అందులో వాళ్ళ గుండె తీసుకుపోయి జైరాబాద్లో వేయండి. లేకపోతే ఏ జాగుంటా గుర్రాలకు గడ్డేస్తుంది ఎందుకండి సెంటర్లో? నాకు అర్థం కాదు. మీరు గుర్రాలకు గడ్డేయకండి. నేనేమంటున్నానంటే, ఉద్యమకారులను ఎట్లా తీసుకుపోవాలి, ఎట్లా చేయాలనే దాని మీద మీకు ఉద్యమకారులకు భూమి లేదని అంటున్నారు కోదండరామ్ గారు కానీ, లేకపోతే ఇంకా వేరే కానీ ఆ కమిటీ వ్యక్తులు. ఎంతగానో ఇవ్వాలంటే మీ ఇంట్లోకే ఇస్తున్నారా? మీరు మీకు ఎందుకు జీతాలు అంతగానో పెంచుకున్నారు? తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగస్తులకు జీతాలు పెరిగినాయి, పోలీసులకు జీతాలు పెరిగినాయి, ఎమ్మెల్యేలకు జీతాలు పెరిగినాయి, ఎంపీలకు జీతాలు పెరిగినాయి, మినిస్టర్లకు జీతాలు పెరిగినాయి, సీఎంకు జీతాలు పెరిగింది. కానీ పేదవానికి కనీసం 18,000 రూపాయలే. మున్సిపల్ కార్మికునికి 18,000 వేసిండ్రు, 16,000 రూపాయలు చేసిండ్రు. మొన్ననే మీ కమిటీ ఇచ్చింది. 18,000 ఎవరైనా బతుకుతారా? కనీసం మీరు గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వం ఏంటంటే, విఘ్నుడు రేవంత్ రెడ్డి కొద్దిగా ప్రజల గురించి కొద్దిగా మాట్లాడే విషయాలు మాట్లాడతాడు. కాబట్టి మేము ఏమంటున్నాంటే, ఒకసారి ఆలోచించండి. నిన్న టీచర్లకు ఏం చెప్పారు మీరు? నిన్న రేవంత్ రెడ్డి టీచర్లకు బాగా చెప్పిండు. ఏమని మీరు ఇవ్వండి, మీకు ఎట్లా ఉండాలి ప్రణాళిక, ఆ ప్రణాళిక ప్రకారం ఇది చేయాలని చెప్పి అడిగారు కదా. వాళ్ళు ఇస్తారు, మేము కూడా గదే ఇస్తున్నాం. మాకేమో కావాలి, మేము ఇది కావాలి అనుకుంటలేం. అవును, రక్త నిధి కేంద్రాలు లేక రోడ్లో చనిపోతున్నారు. బ్లడ్ బ్యాంకులు చూస్తే ఏదో కుక్కల రక్తాలు వచ్చి మంచుకు ఎక్కుతున్నాయని పేపర్లో వస్తున్నాయి కదా, మీడియా సాధనలు వస్తున్నాయి కదా. వాళ్ళకు ఉద్యమకారులకు ఇవ్వండి. ఉద్యమకారులకు ఏం కావాలన్నది ఇండస్ట్రీ పాలసీ ఇవ్వండి. కులాల వారికి కూడా ఉంటారు కదా, కులాల వారికి కూడా ఇవ్వండి. అవును, ప్రైవేట్ సెక్టర్లో ఉద్యమకారులకు ఫ్రీ, ఏదైతే ప్రైవేట్ సెక్టర్లో ఉంటే 80% ఫ్రీ ఇవ్వాల్సిందే. నేను ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతలేను. నేను బీజేపీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారుల శాసనసభ సమావేశాలు ఎట్లయితే చేస్తారో ఇతర రాష్ట్రాలు ఇచ్చినాయి కదండి. ఢిల్లీ మద్రాసు హైకోర్టు ఏమని చెప్పి ఉద్యమకారులు బిచ్చగాళ్ళు గారని చెప్పింది. మేము హక్కులను కోరుతున్నాం తప్ప మీకు కావాల్సింది కాదు. మీరు జీతాలు పెంచుకున్నప్పుడు మాకు ఉద్యోగకారులకు పింఛనీయానికి ఎందుకే మీకు పోతున్నారు? మీరు రేషన్ కార్డు ఇస్త్రీ, ఆధార్ కార్డు ఇస్త్రీ, అన్ని ఇస్త్రీ, మళ్ళీ అందరికి పింఛన్లు ఇస్తారు కదా. దళిత బంధు ఇస్త్రీ. ఇప్పుడు దళిత బంధు 6 గ్యారెంటీలో 6 సున్నాలే ఉన్నాయి తప్ప ఇంకేం లేవు. ఇప్పటికైనా ఈ కమిటీని చట్టబద్ధత చేసి
రేపు అసెంబ్లీలో దీన్ని చట్టబద్ధత కల్పిస్తే అప్పుడు ప్రజలకు ఆనందం అనిపిస్తుంది. మీకు ఎంతవరకు గ్రామాలలో ఉన్న ఇప్పుడు ఇంతకుముందు విమలక చెప్పినట్టు 12,700 గ్రామాల్లో ఏదైతుందో ఆ గ్రామాలలో ఎవరిని గుర్తించినా వాళ్ళు చెప్తారు, ఈజీగా పోలీసు వాళ్ళు చెప్తారు, అందరు చెప్తారు. అందరికి న్యాయం జరిగేంత వరకు పోరాటం అయితే మళ్ళీ ఒక దశ పోరాటం చేస్తాం. లేకపోతే టీఆర్ఎస్ పార్టీని బొంద ఎట్లా పెట్టిర్రు మొన్న ఈ ఉద్యమకారులు మొత్తం లేచి మిమ్మల్ని బొంద పెడతాం. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బొంద పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని తెలియ అది తెలుసుకోకుండా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏదైతే ఇచ్చిరో మీరు మేనిఫెస్టో కమిటీ అది ఖచ్చితంగా నెరవేరాలని, ఉద్యమకారులకు నెరవేరాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై భీమ్, జై భారత్.